అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధితో కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారట డిప్యూటీ సీఎం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం దశ తిరగరాయాలని యోచిస్తున్నారు జనసేనాని. పిఠాపురం వాసుల రుణం తీర్చుకోవడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంగా పిఠాపురం నియోజకవర్గాన్ని నిలబెడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జనసేనాని జూలై తొలి వారం 3 రోజుల పర్యటనలో అదే విషయంపై పనిచేయబోతున్నారు. తన నియోజకవర్గానికి ఏం చేయనున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేసి విజయానికి సహకరించారు. అయితే 2019 ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అయినా ఎక్కడా బెదరకుండా తన మార్క్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్లోనే ఉన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై వైసీపీ సర్కార్ను నిలదీస్తూ ముందుకు సాగారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది పిఠాపురం నియోజకవర్గం. ఈసారైనా పవన్ గెలుస్తారా లేదా అన్నట్లుగా ప్రచారం సాగింది. కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 చేస్తానని ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు పవన్ కు బ్రహ్మరథం పట్టారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న పవన్ తన హామీని నెరవేర్చుకునే పని మొదలు పెట్టారంటున్నారు. ఆన్లైన్ ద్వారా మరోవైపు నేరుగా జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాలనలో వినూత్న పంథాను అనుసరిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. తన సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీని టచ్ చేయనీమన్న వైసీపీ సవాల్కు పిఠాపురం వాసులు గట్టి సమాధానమే చెప్పారు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పిఠాపురం ఓటర్లు మాత్రం పవన్ కు తిరుగులేని విజయాన్ని అందించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టేలా అండగా నిలిచారు. ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించిన పిఠాపురం వాసుల రుణం తీర్చుకోవాలని భావిస్తున్న జనసేనాని నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అభివృద్ధిలో పోటీ పడతానంటున్న పవన్ కూటమిలో కీలక నాయకులైన సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మాదిరి పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారట. కుప్పం నుంచి 9 సార్లు గెలిచిన చంద్రబాబు ఆ నియోజకవర్గంలో ద్రవిడ యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి చేశారు. ఇక ఇజ్రాయెల్ సేద్యాన్ని పరిచయం చేసి తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించే టెక్నాలజీని కుప్పం వాసులకు అలవాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన పిఠాపురంలో ఎక్కువ వ్యవసాయం చేస్తుంటారు. వరి పంటకు పిఠాపురం ప్రసిద్ధి. పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా పిలుస్తారు. ఇక్కడ పాతగాయతో పాటు ప్రఖ్యాత కుకుటేశ్వర స్వామి ఆలయం, 10 శక్తిపీఠాల్లో ఒకటైన అష్టాదశ శక్తిపీఠం ఉంది. ఇక్కడ పురోహూతికాదేవిని ఆరాధ్య దేవతగా పూజిస్తుంటారు. శ్రీపాద వల్లభుడి క్షేత్రమైన పిఠాపురంలో సాక్షాత్తు దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిశాడు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న పిఠాపురాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు పవన్. నియోజకవర్గంలో భాగమైన ఉప్పాడ సముద్ర తీరంపైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు పవన్. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలనేది పవన్ ప్లాన్. జూలై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో రైతులు వరి, పత్తి పండిస్తుంటారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలకు మెరుగుపరచడంతో పాటు ఏలేరు 2వ దశ ఆధునికీకరణ పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఈ సమస్యలపై హామీ ఇచ్చిన పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన తొలి పర్యటనతోనే ప్రధాన సమస్యలకు ఓ పరిష్కారం చూపాలని భావిస్తున్నారు పవన్. పిఠాపురం అంటే గుర్తుకొచ్చేది ఉప్పాడ పట్టు. ఇక్కడ చేనేత కార్మికుల నైపుణ్యంతో ఉప్పాడ పట్టుకు ఎంతో గుర్తింపు వచ్చింది. కానీ గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ఉప్పాడ చీరల మార్కెటింగ్ కష్టమవుతోంది. ఈ సమస్యకు పవన్ పరిష్కారం చూపిస్తారని స్థానిక చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. ఇక సినీ రంగానికి చెందిన పవన్ కు ఉప్పాడ చేనేత పరిశ్రమపై పూర్తి అవగాహన ఉందని అంటున్నారు.
మొత్తానికి తనను గెలిపించిన ప్రజలకు మొత్తం పిఠాపురం నియోజకవర్గ ముఖ చిత్రం మార్చేలా పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఏపీలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.